శృతి హాసన్ ఇప్పుడు కమల్ హాసన్ కూతురనే ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సొంతగానే క్రేజ్ సంపాదించుకుంటుంది. తండ్రి పేరు చెప్పకుండానే శృతి హాసన్ అనగానే ఆమె గురించి తెలిసేంతగా గుర్తింపు పొందింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఈ 3 భాషల్లోనూ 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి హీరోయిన్ గా శృతి రికార్డుకెక్కింది. ఇదిలా ఉంటే శృతి హాసన్ తొలి అనుభవానికి సరిగ్గా 16 ఏళ్లు నిండాయి. శృతికి తొలి అనుభవం ఏంటనుకుంటున్నారా? ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి సరిగ్గా 16 ఏళ్లయింది. ఈ విషయాన్ని తనే ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది శృతి. 2000 ఫిబ్రవరి 18 విడుదలైన హేరామ్ శృతి హాసన్ బాలనటిగా కనిపించిన మొదటి సినిమా. గాంధీజీని మర్డర్ చేయడం అనే కాన్సెప్ట్ పై తెరకెక్కిన ఈ మూవీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురిగా ఒక పాత్రను పోషించింది. హిందీ, తమిళ్లో రూపొందించబడిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది కమల్ హాసన్ కావడం విశేషం. ఆమె బాలనటిగా నటించాక చాలా రోజుల గ్యాప్ తీసుకుని మళ్ళీ 2009లో లక్ సినిమాతో హిందీలోను, అనగనగా ఓ ధీరుడు చిత్రంలో తెలుగులోనూ అరంగేట్రం చేసింది. తన తొలి కెమెరా అనుభవానికి 16 ఏళ్లు నిండిన సందర్భంగా 16 ఏళ్లు వావ్ అంటూ మై ఫస్ట్ ప్రాపర్ మూవీ ఎక్స్పీరియన్స్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేసింది శృతి. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్.